ప్రవేశపెట్టిండు. ఇప్పుడు ఎథిక్స్ పాలిటిక్స్ తెలంగాణలో లేవు. తను కుట్రలు చేసిండు. మేము ఇక చేయాల్సిందే కదా. ఇప్పుడు మాకు తెలంగాణ ప్రజలు 65 సీట్లు ఇచ్చిర్రు. మా ఉనికిని మేము ప్రజలను కాపాడుకునే దాంట్లో, ప్రజల డెవలప్మెంట్ చేసే దాంట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రిగా, మంత్రులుగా వాళ్ళు చేయాల్సిన పనులను చేయాల్సిందే. దానికి దారి వేసిందంతా కేసీఆర్ అవుతారు. కేసీఆర్ పాఠాలే ఉల్టా అప్పచెప్తున్నాం అంతే. ఆయన కేసీఆర్ పాఠాలే కేసీఆర్గా అప్పచెప్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇంకేం కావాలి మీకు? ఇంకా అంటే నా అభిప్రాయం చెప్తున్నాడు, నాకు అనిపించింది అట్లా. మేమైతే 5 ఏళ్ళు సర్వీస్ ఇవ్వాలి, ఇలా జిమ్మికులకు కౌంటర్ వేయాలి, బీఆర్ఎస్ జిమ్మికులకు మేము కౌంటర్ వేయాలి. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ మేము ఎలాంటి తప్పిదాలు చేస్తలేము, మేము ఎలాంటి ప్రలోభాలు పెడతలేము. వాళ్ళు గతంలో వాళ్ళు చేసిన విధానాన్నే, వాళ్ళ సిలబస్నే వాళ్ళకి అంటగడుతున్నాము. ఇప్పుడు నువ్వు గతంలో కాంగ్రెస్ వాళ్ళని కండువా కప్పకపోయి ఉండుంటే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కండువా కప్పితే నువ్వు ప్రశ్నించు, నీకు దానికి వాల్యూ ఉంటుంది. నీవే వాల్యూ తప్పినవు. కేటీఆర్, హరీష్ రావు ఏమంటున్నారు? నువ్వు డైరెక్ట్గా కండువాలు కప్పి మా వాళ్ళని పిలుచుకుంటా నువ్వు అంటున్నావు. మరి మీ నాయన కండువాలు కప్పాడు కదా, కాంగ్రెస్ వాళ్ళు పిలిచి టీఆర్ఎస్ కండువాలు కప్పారు కదా. మీ నాయన స్టార్ట్ చేసిందే కదా ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసేది కూడా. అనుకోండి, నేను చెప్తున్నా, జగ్గారెడ్డిగా చెప్తున్నా, ప్రతీకారమే అనుకోండి. గాంధీని అడగండి, ఆయనే అంటున్నాడు కదా, టీఆర్ఎస్ అని గాంధీ అంటున్నాడు కదా, మరి ఆయనే చెప్తున్నాడు. గ్రాఫిక్స్ ఏమో మళ్ళీ ఆయనే అడగండి, ఏముంది అట్లా. ఏదున్నా గాంధీని ఆయనే చెప్పుకోవాలి కదా. మనం ఎట్లా చెప్తాం ఆయనది మనం ఎట్లా చెప్తాం? నేను చెప్తున్నా కదా, నిమజ్జనము హైదరాబాద్లో, ఇంత జంట నగరాల్లో, తెలంగాణలో ఒక దిక్కు ప్రజలందరూ నిమజ్జనం తెలంగాణ మూడ్లో ఉంటే వాళ్ళ మూడ్నంతా ఖరాబ్ చేసే ఈ చిల్లర రాజకీయాలు చేసుకోవడము అవసరమా అని నిమజ్జనం రోజు కూడా బీఆర్ఎస్ కొట్లాడుకుంటే పోలీసు వాళ్ళు పోయి ఆపగలరా నువ్వు అడుగుతున్నావు. నిమజ్జనం కూడా వాళ్ళు కొట్లాడితే వాళ్ళని ఏమనాలిగా? వాళ్ళనిగా కొద్దిగా నిమజ్జనం సంబరాలు తెలంగాణ ప్రజలు ఉంటే ఇక ఆ రోజు కూడా వాళ్ళు కొట్లాడితే దానికి అర్థం ఉందా? దానికి ఏమన్నా తెలివి ఉందా? దానికి ఏమన్నా అశోక్, రాజకీయాలు అన్నీ ఉండాలి, అన్నీ నడుస్తాయి, అన్నీ చెయ్యాలి. ఫైటింగ్లు కామనే, కౌంటర్లు కామనే, ఇవన్నీ పాలిటిక్స్లో మామూలే ఇవన్నీ.